ఈరోజు మన ఛానల్లో చూస్తున్నాం పట్టుబడి. భీమవరం నుంచి కాళీపట్నం సుమారు 20 కిలోమీటర్లు. కాళీపట్నంలో ఉన్న చెరువు దగ్గరికి మనం ఇప్పుడు వచ్చేసాం. అబ్బా, ఎంత పెద్ద చెరువు కదా, చాలా అందంగా ఉంది. కనిపిస్తున్నారు కదా, అక్కడే పట్టుబడి ఇప్పుడు జరుగుతుంది. మనం కూడా అక్కడికి వెళ్దాం. చేపలు పట్టడానికి వాళ్ళు కట్టారు. ఆ వలలో పడిన చేపల్ని విడివిడిగా వేటివాడికి సపరేట్ చేస్తున్నారు. భలే ఉన్నాయి కదా చేపలు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్ద చేపలు, ఇవి కట్ల అంటారు. ఇప్పుడు మనం చేపల్ని పట్టి లారీలో పెట్టే విధానాన్ని మనం చూద్దాం. ముందుగా చేపల్ని ట్రైల్లో వేస్తారు. ట్రైల్లో వేసిన దాని బరువు ఎంత ఉందో చూడడానికి కాటా దగ్గరికి పంపిస్తారు. అక్కడ కాటా వేసి ఎన్ని కేజీలు అయితే ట్రైలో ఉంచాలో అవి మాత్రమే ఉంచి దాన్ని లెక్క సర్వ్ చేస్తారు. కాటా వేసిన చేపల్ని నెక్స్ట్ ప్రాసెస్లో ఐసింగ్కి పంపుతారు. అక్కడ చేపల్ని వేరే ట్రైలోకి మార్చి అందులో ఐస్ వేసి లారీలో ఎక్కించడానికి పంపిస్తారు. చూస్తున్నారు కదా, అక్కడ అతను ఐస్ అనేది ట్రైలో వేస్తున్నారు. చేపలు ఫ్రెష్గా ఉండడానికి వాటిని ఐస్తో ఫిల్ చేసి లారీలోకి ఎక్కిస్తారు. ఆ లారీస్లో ఫిల్ చేసిన ట్రేస్ అన్నిటినీ కూడా వాళ్ళ ఐస్ ఫ్యాక్టరీకి పంపిస్తారు. అక్కడ ఐసింగ్ ప్రాసెస్ మొత్తం జరిగి ఫైనల్గా వేరే స్టేట్స్కి ఆ ఫిషెస్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. సో చూసారు కదా, ఇదే పట్టుబడి అని అంటారు. చేపల్ని వాళ్ళలో పట్టి వాటి ట్రేస్లో ప్యాక్ చేసి ఫైనల్గా ఫ్యాక్టరీకి పంపిస్తారు. సో ఇంతేనండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.